మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. ఇవన్నీ కనుక చేయకపోతే దేవుని తీర్పులోనికి మనం వస్తాం. తీర్పు అంటూ ఒకటి ఉంది. ఆ దినాన మనం అక్కడికి రాకుండా చూసుకోవాలి తీర్పులోకి. ఆ తీర్పే మన ఇంటి దగ్గర మొదలైతే ఏమవుతుంది అని చెప్తుంది వాక్యం. మీరు చదవండి. మొదటి పేతురు 4వ అధ్యాయం 17వ వచనం. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది. అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును. చూడండి, ఇక్కడ మీరు బాప్తిసం తీసుకున్నారా, మీరు బల్లా తీసుకుంటున్నారా, దానికి అవిధేయులైతారని లేదు. అక్కడ తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది. అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును. తీర్పు మెయిన్ ఎవరికి ఉంటుందంటే సువార్త చెప్పని వాళ్ళకే ఉంటుందండి. అందరికీ తర్వాత సెకండ్ లైన్లో ఉంటారు వాళ్ళంతా. సువార్త ఎందుకు చెప్పలేదు, నేను నీ కోసం ఈ భూమి మీదకి వచ్చాను, నేను కొట్టించుకున్నాను, నేను తన్నించుకున్నాను, కొరడాతో ఇంకా దెబ్బలు తిన్నాను, ఉమ్మించుకున్నాను, రోడ్డు మీద ఈడ్చబడ్డాను, నువ్వు చూస్తుండగానే నీ కోసం నేను కలవరి శిలువలో ప్రాణం పెట్టాను, ఈ సువార్తని, నా మరణాన్ని నువ్వెందుకు ప్రకటింప చేయలేదు అనే క్వశ్చన్ మాత్రమే ఫస్ట్ ఉంటుంది. తీర్పులో ఫస్ట్ మొదటి లైన్లో వాళ్ళే ఉంటారు. సువార్తని ఎందుకు ప్రకటించట్లేదు అంతే. సువార్త అంటే ఇంకేదో నాలాగా మొత్తం వదిలేసుకొని దేశం అంతా జరిగమని కాదు. కనీసం మనం చర్చికి వస్తున్నాం, దేవుడు గొప్ప దేవుడు, ఇదిగో చర్చికి పోయిన తర్వాత నాకు ఈ మేలు జరిగింది, నాకు రక్షణ కలిగింది, నాకు సంతోషంగా ఉంది, సమాధానంగా ఉంది, మీరు కూడా రండి అనేది సువార్త. దేవుడు మన జీవితాల్లో చేసిన కార్యాలు మన సాక్ష్యమే ఒక సువార్త. అలా చెప్పలేకపోతే మనమంతా ఇంకా స్టిల్ పాపంలోనే ఉన్నాము. తెలుసుకోండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 29వ వచనం. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎవరైతే పుట్టుకతోటే క్రైస్తవులు ఉన్నారో, ఎవరైతే చాలా సంవత్సరాల తరబడి క్రైస్తవులు ఉన్నారో వాళ్ళందరూ దేవుని పని చేయట్లేదు, దేవునికి అనుకూలంగా లేరు. కాబట్టి నాలాంటి ఎందుకు పనికిరాని దుర్మార్గుల్ని, నాలాంటి నీచులని ఆయన ఎన్నిక చేసుకొని ఉన్నాడు. మీరు చదవండి, మీకు అర్థం అవుతుంది అది.